న్యూస్ తెలంగాణ పోలీసులు ఎదుట గెరిల్లా ఆర్మీ నాయకుడు బడ్సే సుక్క అలియాస్ దేవా లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు పార్టీ పతనం అంచున ఉంది అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణకు చెందిన 17 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. పీఎల్సీఏ బెటాలియన్ కమాండర్ దేవా లొంగుబాటుకు చాలా కారణాలు ఉన్నాయి అంటున్న డీజీపీ శివధర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 576 మంది ఇప్పటి వరకు మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే ఇందులో మావోయిస్టు కీలక సభ్యుడిగా ఉన్నటువంటి దేవా కూడా ఈరోజు డీజీపీ ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించి కూడా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డీజీపీ శివధర్ రెడ్డి సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు దాదాపు ఇప్పటివరకు 576 మంది లొంగిపోయారు. ఇంకా స్టేట్ కమిటీలు ఎంతమంది ఉండవచ్చు? ముఖ్యంగా వేరే స్టేట్స్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారా ఏంటి సార్? ఇప్పుడు వేరే స్టేట్లో కానీ మన దగ్గర కానీ మొత్తం కలిస్తే 17 మంది ఉన్నారండి తెలంగాణ వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు. సో మేము యాక్చువల్గా ఇంతకుముందు 52 మంది అనుకున్నాము మనకున్న లెక్క ప్రకారము. కానీ ఇప్పుడు ఈ మధ్య సరెండర్ అయిన వాళ్ళతోని, సీసీ మెంబర్లతోని, స్టేట్ కమిటీ మెంబర్లతో మాట్లాడితే మొత్తం గెలిస్తే వాళ్ళకి ఇచ్చిన ఒక్కొక్క పర్సన్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎవరైతే మేము కొన్ని ఇచ్చినామో పేర్లు వాళ్ళందరూ కూడా ఎప్పుడో పార్టీలు ఉండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పోలీసుల దగ్గర రాలేదు, పార్టీని వదిలిపెట్టిపోయిందని కొంతమంది గురించి వాళ్ళు కూడా తెలియదు. బహుశా వాళ్ళనేది ఏంటంటే ఎక్కడైనా జార్ఖండ్లోనో వెస్ట్ బెంగాల్లోనో ఎక్కడో ఎన్కౌంటర్లు చనిపోయింటారు ఎప్పుడు అని చెప్పి. కానీ ఆ సమాచారం మనకు రాలేదు. ఇక మిగిలితే ఇప్పుడున్న వాళ్ళు పక్కా 100% చెప్పగలిగిందంటే 17 మంది ఉన్నారన్నమాట, 17 మంది. మావోయిస్టు పార్టీలో హిడ్మా తర్వాత బాధ్యతలు దేవా తీసుకున్నాడంటూ కూడా దేవా పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దేవా కూడా తెలంగాణ పోలీసు మీ ముందు లొంగిపోవడం జరిగింది. అసలు దేవా లొంగిపోవడానికి కారణాలు ఏం చెప్తున్నాడు మీరు మాట్లాడినటువంటి సమయంలో? ఆయనకు ఆ పార్టీ లోపల సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు బాగా పెరిగిపోయినాయి, నాయకుల మధ్య వైరుధ్యాలు పెరిగిపోయినాయి. సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఒకటి ఉంటే నాయకుల మధ్య కూడా వైరుధ్యాలు ఎక్కువ ఉన్నాయి, అవి పెరిగిపోయినాయి. తర్వాత ఆయన ఆరోగ్యపరంగా కూడా కొంచెం బాగాలేదు. ఆయన కనిపిస్తున్నాడు బయట గట్టిగా అన్నట్టుగా, కానీ ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ తర్వాత ఇంకొన్నాళ్ళకి ఇప్పుడు పార్టీ కొలాప్స్ అయిపోతున్నప్పుడు ఇంకా ఇందులో ఉండి లాభం ఏంది అన్న ఒక ఆలోచన కూడా వచ్చింది ఆయనకు. దాంతో ఆయన బయటకు వచ్చాడు. సార్, ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇప్పుడు వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే వీళ్ళు సిఆర్పిఎఫ్ కావచ్చు, పోలీసుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకెళ్లడం జరిగిందా? అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏమన్నా ఇప్పటి వరకు ప్రైమరీగా ఏమన్నా తెలుసు? ఒక కోల్ట్ మన టేవర్ వెపన్ అయితే ఇజ్రాయలీ మేడ్ ఉందో అది తప్ప మిగతా అన్ని కూడా పోలీసుల నుంచి కొట్టుకుపోయినాయి, పోలీసుల నుంచి లూట్ చేసుకుని పోయిన వెపన్సే. అదొకటి ఎక్కడి నుంచి వచ్చిందని వెరిఫై చేయాల్సి ఉంది. సార్, ఫైనల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నటువంటి వారికి తెలంగాణ డీజీపీగా ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక బయటికి రమ్మని చెప్తున్నాను. ఆల్రెడీ 17 మందే ఉన్నారు, మీరు బయటకు వచ్చేయండి. మాకు మీ ఆరోగ్య సమస్యపరమైన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది. అందులో కొనసాగలేక బయటికి రాలేక కొంత కొట్టుమిట్టాడుతున్నట్టున్నారు. వాళ్ళు నిస్సంకోచంగా మాత్రం వెనక ముందు ఆలోచించకుండా రెండో అభిప్రాయం లేకుండా బయటికి రావచ్చు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం తెలంగాణ డీజీపీ కొద్ది నిమిషాల క్రితమే అంటే ఆ దేవాతో పాటు మిగిలినటువంటి మావోయిస్టులందరినీ కూడా ఇప్పటికే సరెండర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారి ద్వారా స్వాధీనం చేసుకున్నటువంటి వెపన్స్ను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ వెపన్స్ అన్నీ కూడా పోలీసులు కూంబింగ్ చేసినటువంటి సమయంలో కావచ్చు, పోలీసులపైన దాడులు చేసినటువంటి సమయంలోనే మొత్తం ఈ వెపన్స్ అన్నింటినీ కూడా మావోయిస్టులు తీసుకెళ్లారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ స్టేట్ కమిటీలో మొత్తం 17 మంది ఇప్పటి వరకు ఉన్నారు. ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి 17 మంది కూడా వేరే స్టేట్స్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ ముందు వాళ్ళు లొంగిపోవాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ డీజీపీ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఇక దేవా ఈరోజు లొంగిపోయిన తర్వాత అతను పోలీసుల ముందు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా అంటే ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీలో వచ్చినటువంటి విభేదాలు కావచ్చు, మావోయిస్టు పార్టీలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సమయంలో జరిగినటువంటి చర్చలు కొంత భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల ఎట్లయినా కానీ బయటికి వచ్చే మేము జనజీవన స్రవంతిలో కలవాలని భావించిన తర్వాతే దేవా కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా ఆ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే కీలకమైనటువంటి ఆపరేషన్లో దేవా కావచ్చు, హిడ్మా వీరిద్దరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం 576 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముందు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో కూడా మావోయిస్టులు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 52 మంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని భావించినప్పటికీ కూడా ఇప్పుడు తాజా వచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 17 మంది మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో లొంగిపోవాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం తెలంగాణ డీజీపీ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.